అందరికీ నమస్కారం. కుప్పం అనగానే మొదటగా గుర్తొచ్చేది చంద్రబాబు గారి పేరు. ఎందుకనంటే 89 నుంచి ఇప్పటి వరకు వరుసగా 8 సార్లు కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా కుప్పం రూపురేఖలను కూడా మార్చి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గాల్లో కుప్పం నియోజకవర్గాన్ని ఒకటిగా కూడా మార్చారు. ఎందుకు ఈరోజు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే చంద్రబాబు గారి సొంతూరు నారావారిపల్లి, అది చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. మొదట అసలు చంద్రబాబు గారు ఎమ్మెల్యే అయింది కూడా చంద్రగిరి నియోజకవర్గం నుంచే. తర్వాత కుప్పాన్ని ఎంచుకున్నారు. ఆ రోజు నుంచి 89 నుంచి ఈ రోజు వరకు వరుసగా 8 సార్లు గెలవడమే కాకుండా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేసినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగానే అక్కడ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. కుప్పంలో ఆయనకు ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక కార్యాలయం ఉంది. ఎప్పుడు నిరంతరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అక్కడ ఒక టీమును కూడా పెట్టి చంద్రబాబు గారు పనిచేస్తూ ప్రతి 2-3 నెలలకు ఒకసారి కుప్పం వెళ్ళటం, స్థానికులను కలవటం, నాయకులను కలవటం, అలాగే ప్రతి సంక్రాంతికి ఇంటికి అక్కడ నారావారిపల్లికి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేసుకోవటం, ఇదంతా కూడా గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకప్పుడు అంటే దాదాపు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనం వెనక్కి వెళితే అప్పుడు కుప్పం వేరు, ఇప్పుడు కుప్పం వేరు. అప్పుడు కుప్పం అంటే ఏదో ఇతర రాష్ట్రాలకు ఆనుకుని మూలన ఉన్నటువంటి ఒక గ్రామంగా ఉండేది కుప్పం అనేది. ఒక చిన్న బస్ స్టాండ్, ఒక బస్సు కూడా పూర్తిగా పట్టదు, అలాంటి ఒక బస్ స్టాండ్, దాని పక్కన ఒక టీ స్టాల్ తప్ప అక్కడ ఏమీ ఉండేది కాదు. దీంతో పాటు రైతులకు కూడా తీవ్ర కష్టాలు ఉండేవి, పంటలు పండేవి కాదు. ఎందుకంటే వాటర్ ఉండేది కాదు, వాటర్ ఫెసిలిటీ ఉండేది కాదు. చంద్రబాబు గారు ఆ రోజే నిర్ణయించుకున్నారు, నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నాను, ఈ నియోజకవర్గం నుంచే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను వీళ్ళకి ఏదైనా చేయాలి, వీళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పి ఆ రోజే నిర్ణయించుకుని తొలిసారిగా ఇజ్రాయెల్ టెక్నాలజీని కుప్పానికే పరిచయం చేశారు. అసలు దేశానికి తొలిసారిగా ఇజ్రాయెల్ టెక్నాలజీ పరిచయం చేసింది కూడా చంద్రబాబు గారే. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న డ్రిప్ ఇరిగేషన్ ఉందో దాన్ని తీసుకువచ్చి పరిచయం చేసింది చంద్రబాబు గారే రాష్ట్రానికి. ఇజ్రాయెల్ దేశంలో పర్యటించి అక్కడ తక్కువ నీరుతో ఎక్కువ పంటలు పండిస్తారు. సో అంటే నీటిని పొదుపుగా ఎలా వాడవచ్చు అనే దానికి ఇజ్రాయిల్ మారుపేరు. సో అక్కడి టెక్నాలజీని తీసుకువచ్చి చంద్రబాబు గారు కుప్పానికి పరిచయం చేశారు. అలాగే హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు కుప్పానికి తరలించి దాదాపుగా 120-130కి పైగా చెరువులు నింపి అక్కడ రైతులకు వాటర్ ఇబ్బంది లేకుండా చేశారు. ఇదే సమయంలో ఎప్పుడైతే చెరువుల్లో వాటర్ పెట్టారో దాంతో గ్రౌండ్ వాటర్ కూడా పెరగడంతో ఈ రోజు రైతులందరూ కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒకప్పుడు బీడు భూముల దగ్గర నుంచి ఈరోజు పచ్చని పొలాల వరకు చంద్రబాబు గారు రైతులకు అనేక కార్యక్రమాలు చేశారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారికి ఉన్నది, రాష్ట్రానికి ఏదైనా ఒక పైలట్ ప్రాజెక్టును తీసుకువస్తే ఆ రాష్ట్రంలో ఏదైనా కొత్తగా అమలు చేయాలి అనుకుంటే దాన్ని కుప్పాన్ని వేదికగా చంద్రబాబు గారు చేసుకుంటారు, అది అలవాటు. సో అలాగే రాష్ట్రంలో వివిధ పైలట్ ప్రాజెక్టులన్నీ కూడా కుప్పంలోనే ప్రారంభించి అవి సక్సెస్ అయిన తర్వాత దాన్ని రాష్ట్రం మొత్తం కూడా తీసుకురావడం చంద్రబాబు గారికి తెలుసు. ఇక కుప్పానికి మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక చిన్న బస్సు కూడా పట్టని బస్ స్టాండ్ ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు ఎంత డెవలప్ అయింది. అయితే అదే కుప్పానికి ఈరోజు 118 కోట్లతో చంద్రబాబు గారు ఒక అత్యాధునిక బస్ స్టాండ్ నిర్మాణానికి అయితే శ్రీకారం కూడా చుట్టారు. రాబోయే 1-2 సంవత్సరాల్లో అది కూడా పూర్తి కాబోతుంది. అలాగే పరిశ్రమలు గతంలో కుప్పం నుంచి ఏంటంటే ఒక ట్రైన్ నిండా వలసలు వెళ్ళిపోయి అక్కడ పగలంతా బెంగళూరులో పనులు చేసుకుని తిరిగి సాయంత్రం ట్రైన్కి రావడం జరిగేది. సో కుప్పం నుంచి వలసలు ట్రైన్ ద్వారా జరిగాయి. అంటే ప్రతిరోజు వెళ్ళటం, సరిహద్దులోనే ఉంటారు కదా, వెళ్ళటం, పని చేసుకోవటం, మళ్ళీ తిరిగి ట్రైన్లో రావటం. అది ఆలోచించినటువంటి చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ వలసలను ఆపాలి, భవిష్యత్తు పిల్లల భవిష్యత్తును మార్చాలనే ఉద్దేశంతో కుప్పానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి కుప్పంలోనే ఉపాధి కల్పించారు. చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి వివిధ కంపెనీల వల్ల ప్రత్యక్షంగానే 40,000 మందికి ఉపాధి లభిస్తే పరోక్షంగా మరొక 40,000 మందికి లభించింది. ఇప్పుడు పూర్తిగా కుప్పం నుంచి వలసలు అనేది తగ్గిపోయి ఇంకా బయట నుంచి కుప్పంలోకి వచ్చి పని చేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే అది చంద్రబాబు గారు కుప్పానికి చేసినటువంటి ఆ సేవ. అలాగే రోడ్లు, గతంలో రోడ్లు అనేవి అసలు ఉండేవి కాదు. ఇప్పుడు కుప్పం నుంచి అన్ని ప్రధాన నగరాలకు, ఈవెన్ బెంగళూరు లాంటి సిటీలకు కూడా నేరుగా డబుల్ లైన్ రహదారులు నిర్మించడమే కాకుండా రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయడంతో ఇప్పుడు వాళ్ళ ప్రజా జీవితంలో ఇబ్బందులు లేకుండా రవాణా కూడా చేసుకోగలుగుతున్నారు. అలాగే పొరుగుపల్లెలో ఇంకా ముఖ్యంగా ఇందాక చంద్రబాబు గారు పరిశ్రమలు తెచ్చారని చెప్పాం. సో అందులో ముఖ్యంగా పొరుగుపల్లెలో సుమారు 44 ఎకరాల్లో ఏపీఐఐసి తరపున ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి అందులో ఒక 167 ప్లాట్లను సిద్ధం చేశారు. అంటే ఎవరైనా చిన్న తరహా పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వారందరికీ కూడా దగ్గరలోనే కల్పించాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 44 ఎకరాలను
తీసుకుని దాన్ని మొత్తానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఒక 167 ప్లాట్లుగా సిద్ధం చేశారు. అంటే ఒక్కొక్క పరిశ్రమకు ఒక్కొక్క ప్లాట్ కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. యువత, ఆసక్తి ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా సరే వెళ్ళి వాటిల్లో మీరు చిన్న చిన్న పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు లాంటి, చేతి వృత్తి లాంటి చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా స్థాపించుకోగలిగితే, తక్కువ మొత్తం పెట్టి స్థాపించుకోవాలి అనుకుంటే మీకు ఆ ప్లాట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే 9,322 కోట్ల పెట్టుబడితో దాదాపుగా 1000 ఎకరాల్లో 30 భారీ పరిశ్రమలకైతే చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. త్వరలోనే అవి పనులు ప్రారంభించి ఉద్యోగాలు కూడా కల్పిస్తాయి. వాటిలో కొన్ని పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పనులు మాత్రం జరుగుతున్నాయి. ఇక 30 ఎకరాల్లో 200 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఇప్పటికే ఆల్రెడీ పని ప్రారంభమైంది. దాదాపుగా అది 500 మందికి ఉపాధి లభించింది. అలాగే ఆర్గా ఫీడ్ కంపెనీ ఉత్పత్తి కూడా ప్రారంభించింది. 2081 కోట్లతో ఆదా గ్రూప్ బ్యాటరీ మెటీరియల్ యూనిట్కి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 2600 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇక పైనీర్ క్లీన్ యాంప్స్ విమాన తయారీ యూనిట్ కూడా శంకుస్థాపన చేశారు. ఇది ఒక 1400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది. అలాగే 20,000 మందికి ఉపాధి లక్ష్యంతో 899 కోట్లతో ఏర్పాటు కానున్న అడిడాస్ ఫుట్వేర్. సో ఇది కుప్పానికి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. దాదాపుగా 900 కోట్లతో ఏర్పాటు కానున్నటువంటి ఈ అడిడాస్ ఫుట్వేర్ ద్వారా 20,000 మందికి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది. సో దీనికి కూడా మొత్తంగా ఇవన్నీ కూడా దాదాపుగా రాబోయే 1-2 సంవత్సరాల్లోనే పనులు ప్రారంభించబోతున్నాయి. మరికొన్ని ప్రారంభించాయి. దీంతో ప్రత్యక్షంగానే 40,000 మందికి ఉపాధి అయితే లభించినట్టుగా అయితే అవుతుంది. ఇక గూడుపల్లె మండలంలోని పొరుగుపల్లె కర్ణాటక సరిహద్దు గ్రామంగా ఉంటుంది. దాదాపుగా ఇక్కడ సుమారు 1000 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అయితే రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి ఈ గ్రామంలో పరిశ్రమలు రాకముందు ఎకరం 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉండేది. కానీ ఈ రోజు అక్కడ ఎకరం 80 లక్షల నుంచి 1-1.5 వరకు కూడా ఆయా ప్రాంతాన్ని బట్టి పలుకుతుంది. అంటే 10-15 లక్షల నుంచి ఒక్కసారిగా ఎకరం 1 కోటి రూపాయలకు పాకింది అంటే అక్కడ ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే రియల్ ఎస్టేట్ కూడా ఎంత వేగంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మారుమూల గ్రామంగా ఉండి తాగటానికి నీళ్లు లేని, పంట పండించడానికి నీళ్లు లేని పరిస్థితి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే రవాణా సౌకర్యం లేని పరిస్థితి నుంచి ఈ రోజు అత్యాధునిక టెక్నాలజీతో అనేక కంపెనీలు, రహదారులు, బస్ స్టాండ్లతో పాటు రైతులకు నీరు అందించి వ్యవసాయానికి కూడా అనువుగా చంద్రబాబు గారు అయితే మార్చారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ హోటళ్ళు, మాల్స్, సినిమా హాళ్లతో పాటు ఒక సిటీ కల్చర్ అనేది అక్కడ బాగా డెవలప్ అవుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అన్నిటికీ మించి గతంలో మనం చెప్పుకున్నట్టుగా ట్రైన్ ఎక్కి వలసలు వెళ్లే పరిస్థితి ఏదైతే ఉందో అది కుప్పంలో పూర్తిగా తగ్గిపోయింది. ఒక ఆదర్శ గ్రామంగా చంద్రబాబు గారు అయితే చేయడం జరిగింది. ఇక పరిశ్రమల స్థాపన కోసం సేకరించినటువంటి భూముల విషయంలో కూడా చంద్రబాబు గారు రైతులకు పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఎకరం 35 లక్షల చొప్పున ఇప్పించారు. సెటిల్మెంట్ భూమికి 35 లక్షలు, డీకేటీ భూమి అయితే 16 లక్షలు అందించారు. అలాగే మాల్బారీ సాగులో ఉంటే 12 లక్షల నుంచి 16 లక్షలు, బోరు ఉంటే 3 లక్షల నుంచి 5 లక్షలు అదనంగా ఇవ్వడం జరిగింది. కొబ్బరి చెట్టు ఒక్కొక్క దానికి 5,000 నుంచి 10,000 చొప్పున అదనంగా ఇవ్వడం జరిగింది. సో రైతులందరూ కూడా ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రావటంతో అదే సమయంలో అక్కడ పరిశ్రమలు వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయనే ఆశతో రైతులు కూడా సంతోషంగా చంద్రబాబు గారికి అయితే అడిగిన వెంటనే భూమి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఇప్పుడు భారీ ఎత్తున పరిశ్రమల స్థాపనకైతే చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ రైతులు కూడా చాలా సంతోషం. అంటే ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందనేది స్వయంగా రైతులే. అంటే ఈ 30-40 సంవత్సరాల్లో చంద్రబాబు గారు మొదటి ఎమ్మెల్యేగా దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన్ని చూస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుప్పానికి చంద్రబాబు గారు ఎంత చేశారు అనేది చెప్తారు. రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ కూడా ఏదో అంటారు కదా, ఎంత తోడైనా తల్లికి బిడ్డేనని. అలాగే చంద్రబాబు గారు కుప్పం వెళితే అక్కడ సాధారణ కార్యకర్తలాగా, సాధారణ నాయకుడిలాగా అక్కడ ప్రజలతో మాట్లాడటం, నాయకులతో మాట్లాడటం, అలాగే కుప్పం సమస్యల మీద వేగంగా స్పందించడం. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటారు. అలాగని చెప్పి కుప్పాన్ని ఏ రోజు నిర్లక్ష్యం చేసినటువంటి ప్రయత్నం చేయలేదు. దానికోసం ఒక టీం ఉంది, ఒక ఆఫీస్ ఉంది, అక్కడ స్వయంగా ఆయనకి ఇల్లు ఉంది. ప్రతి 2-3 నెలలకు ఒకసారి కుప్పం వెళ్తారు. అయితే ఇక్కడ చంద్రబాబు గారికి ఒకటి ఉంది, ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు కుప్పంలో ఎన్నికల ప్రచారం చేయరు. భువనేశ్వరి గారు కూడా ఈ కుప్పంలో చంద్రబాబు గారి నామినేషన్ వేయడానికి డబ్బులు అవుతాయి కదా, సో ఆ నామినేషన్ డబ్బులను
సందాల ద్వారా, అంటే కుప్పంలోని ప్రతి ఇంటి నుంచి ఒక రూపాయి అయినా సరే కొంత కలెక్ట్ చేసి సందాల రూపంలో కలెక్ట్ చేసి దాన్ని నామినేషన్ వేస్తారు. సో ఇది అప్పటి నుంచి ఒక ఆనవాయితీగా ఉంది. అలాగే చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారం అనేది కుప్పంలో ఎప్పుడూ కూడా ఎన్నికల ప్రచారం చేసుకోరు. సో ఎందుకనంటే అక్కడ మొత్తం కూడా భువనేశ్వర్ గారో లేదా వాళ్ళ తరపున ఇంకొక నాయకుడో ఎవరో ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తారు తప్ప చంద్రబాబు గారు ఎప్పుడు ఇలాంటి చేసింది లేదు. సో మొత్తంగా ఈరోజు కుప్పం గురించి మనం ఇంతలా మాట్లాడుతున్నాము అంటే చంద్రబాబు గారి ఏళ్ల నాటి కృషి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఈరోజు కుప్పం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా చంద్రబాబు గారు మార్చడమే కాకుండా ఇతర నాయకులకు కూడా ఆదర్శవంతంగా మారారు. ఈరోజు కుప్పం ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే దానికి చంద్రబాబు గారి కృషి అని చెప్పి కుప్పంలో ఏ గడపను అడిగినా కూడా చెబుతుంది అనేది అక్కడ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో కుప్పం అభివృద్ధి గురించి మీరేమనుకుంటారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.